హలో మై బ్యూటిఫుల్ వరల్డ్, వెల్కమ్ బ్యాక్ టు హవిషా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఇదొచ్చేసి బతుకమ్మ రోజు వ్లాగ్. అందరికీ ముందుగా బతుకమ్మ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రం అనగానే గుర్తొచ్చేది బతుకమ్మ పండుగ, బోనాల పండుగ. బతుకమ్మకు అంత ప్రత్యేకమైన స్థానం ఉంది తెలంగాణ రాష్ట్రంలో. బతుకమ్మ అంటే పూల పండగ, పువ్వులను పూజించే పండగ. దేవతామూర్తులను పువ్వులతో పూజిస్తాము, అదే పూలను పూజించే ప్రత్యేకమైన పండుగ ఈ బతుకమ్మ పండుగ. బతుకమ్మ పేర్చడానికి రకరకాల పూలనైతే వాడతారు. అందులో తంగేడు పూలు, గూనుగు పూలు, గులాబీ పూలు, బంతి పూలు, చామంతి పూలు, టేకు పూలు అయితే ప్రత్యేకమైనవి. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మను తెలంగాణ రాష్ట్ర పండుగగా, తంగేడు పూలను రాష్ట్ర పుష్పంగా అయితే ప్రకటించింది. తెలంగాణలో చాలా మంది బతుకమ్మ ఫెస్టివల్ అయితే చేసుకుంటారు, కానీ అసలు ఎందుకు చేసుకుంటారు, దీని వెనకాల ఉన్న హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది అయితే తెలియదు. నాకు తెలిసిన 2-3 స్టోరీస్ని అయితే మీతో షేర్ చేసుకుంటా. పూర్వం తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రకూట రాజులు పాలించేవారు. వారి వద్ద వేములవాడ చాళుక్యులు సామంతులుగా ఉండేవారట. రాష్ట్రకూటులకు చౌలులకు మధ్య యుద్ధం జరిగినప్పుడు వేములవాడ చాళుక్యులు రాష్ట్రకూట రాజులకైతే సపోర్ట్ చేశారట. క్రీస్తు శకం 973లో చోళుల రాజైన తైలపాడు రాష్ట్రకూటులు చివరి రాజును హతమార్చి కళ్యాణి చాళుక్యుల సామ్రాజ్యాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడగా పేరు పొందింది. అప్పట్లో ఈ ప్రాంతంలో రాజరాజేశ్వర ఆలయం ఉండేది. చోళులు రాజరాజేశ్వరిని చాలా భక్తిగా నమ్మేవారట. ఆ తర్వాత చోళులకు కళ్యాణి చాళుక్యులకు మధ్య జరిగిన యుద్ధంలో చోళులు గెలవడంతో వాళ్ళ గెలుపుకు చిహ్నంగా శ్రీ రాజరాజేశ్వరుని ఆలయాన్ని అయితే కూల్చేసి అందులోని భారీ శివలింగాన్ని తన తండ్రికి బహుమతిగా ఇచ్చారట. కొన్ని సంవత్సరాలు పాలించాక చోళ రాజులు ఆ భారీ శివలింగాన్ని తమిళనాడులోని తంజావూరులో బృహదేశ్వర ఆలయంగా నిర్మించి శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించారట. అందుకే తంజావూరులోని బృహదేశ్వర ఆలయంలో ఉన్న శివలింగానికి వేములవాడలో ఉన్న శివలింగానికి సిమిలారిటీస్ ఉంటాయని కూడా చరిత్ర చెప్తుంది. ఇలా శివలింగాన్ని పార్వతీదేవి నుంచి దూరం చేయడాన్ని తెలంగాణ ప్రజలు భరించలేక పూలతో లింగం ఆకారంలో బతుకమ్మను పేర్చి లింగంగా భావించి పూజలైతే చేయడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి తెలంగాణలో బతుకమ్మ పండుగ చేయడం మొదలుపెట్టారు అని అయితే చరిత్ర చెప్తుంది. ఇంకో స్టోరీ ఏంటంటే, శివుని తలపై ఉన్న గంగమ్మకు అందరూ పూజిస్తున్నారు, నాకెవరు పూజలు చేయట్లేరు అని పార్వతీదేవి తన తల్లికి చెప్పుకొని బాధపడిందంట. అప్పుడు తన తల్లి ఒక వరం ఇచ్చిందంట. ఆ గంగమ్మ మీదే నీ పూజలు అయితే గ్రాండ్గా చేస్తారు, నిన్ను వదిలి చాలా ఘనంగా పండుగ అయితే చేస్తారు అనేసి వరం ఇచ్చిందంట. అప్పటి నుంచి బతుకమ్మ అయితే సెలబ్రేట్ చేస్తారు అని కూడా ఒక స్టోరీ చెప్తుంది. ఇంకొక ఫేమస్ జానపద స్టోరీ ఏంటి అని అంటే, 7 అన్నదమ్ములకు ఒక ముద్దుల చెల్లి ఉండేదంట. ఒకానొక సమయంలో ఆ 7 అన్నదమ్ములు తీర్థయాత్రకు వెళ్ళగా వాళ్ళ చెల్లిని వాళ్ళ భార్యల దగ్గర ఉంచి వెళ్ళారంట. అందులో పెద్ద వదిన ఆడపడుచును చూసుకోవడం ఇష్టం లేక ఆడపడుచును అయితే చంపేసి పాతి పెట్టేసిందంట. కొన్ని నెలల తర్వాత అన్నదమ్ములు ఇంటికి వచ్చి తన చెల్లి ఎక్కడా అని భార్యలను అడగగా భార్యలైతే ఎవరు ఏమీ సమాధానం చెప్పలేదంట. అలా అన్నదమ్ములు అయితే వాళ్ళ చెల్లిని వెతుక్కుంటూ బయటికి వెళ్ళగా చెల్లిని పాతేసిన ప్లేస్లో తంగేడు పువ్వు మొక్క మొలిసి ఆ తంగేడు పువ్వులో ఆత్మగా వెలిసి అన్నదమ్ములు అయితే పలకరించిందంట. అప్పుడు ఆ చెల్లి తన చావుకు గల కారణాన్ని అన్నదమ్ములకు వివరించి అన్నదమ్ములు బాధపడకుండా ఈ తంగేడు పూలతో ప్రతి ఏటా బతుకమ్మను పేర్చి తనను స్మరించుకోవాలి అని చెప్పిందంట. అప్పటి నుంచి అయితే బతుకమ్మ చేయడం మొదలు పెట్టారు అనేసి కూడా ఒక స్టోరీ చెప్తుంది. ఇలా రకరకాల స్టోరీలు అయితే ఉన్నాయి బతుకమ్మ గురించి. ఒకవైపు హిస్టరీ అలా చెప్తుంటే మరోవైపు సైన్స్ అయితే ఇంకో రకంగా చెప్తుంది. బతుకమ్మలో వాడే పూలలో మెడిసినల్ వాల్యూస్ ఉండడం వల్ల వీటిని నీటిలో వదిలితే నీళ్ళలో ఉండే బ్యాడ్ బ్యాక్టీరియాని చంపేసి నీటిని శుద్ధి చేస్తుంది అని అయితే సైంటిస్టులు చెప్తున్నారు. బతుకమ్మను అయితే 9 రోజుల పాటు చాలా గ్రాండ్గా ఒక్కొక్క రూపంలో అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. మొదటి రోజును ఎంగిలి పూల బతుకమ్మగా, 2వ రోజు అటుకుల బతుకమ్మగా, 3వ రోజును ముద్దపప్పు బతుకమ్మగా, 4వ రోజును నానబియ్యం బతుకమ్మగా, 5వ రోజు అట్ల బతుకమ్మగా, 6వ రోజు అలిగిన బతుకమ్మగా, 7వ రోజు వేపాకుల బతుకమ్మగా, 8వ రోజు వెన్నె ముద్దల బతుకమ్మగా, 9వ రోజు సద్దుల బతుకమ్మగా అయితే బతుకమ్మను సెలబ్రేట్ చేసుకుంటారు. మాకు ఈ బతుకమ్మను చేసుకునే ఆనవాయితీ లేక నేనైతే బతుకమ్మ అయితే చేసుకోలేదు. కాలనీలో అయితే బతుకమ్మ సంబరాల్ని చాలా బాగా చేసుకుంటారు. అక్కడికి వెళ్ళి అయితే పార్టిసిపేట్ చేశాను. యాక్చువల్గా బతుకమ్మల దగ్గర పాటలు పాడుకుంటూ డ్యాన్స్ వేస్తే చాలా బాగుంటుంది, కానీ ఇప్పుడు డీజేలు రావడంతో ఈ సంస్కృతి అంతా డిస్టర్బ్ అయిపోయింది. మీకు కనుక పాటలు వస్తే బతుకమ్మ దగ్గర పాటలు పాడి డ్యాన్స్ చేయడానికైతే ట్రై చేయండి. చంద్రుడిలో వెన్నెలలే తీసుకొచ్చి
మమరిదని తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగేవటే. గబురగ పెరిగి నీవు గడపలు దాటుతుంటే మళ్ళీ రా తల్లి అంటూ కళ్ళ నీళ్ళారగించి చెరువును చేరుకొని తల్లి నిన్ను సాగనప్ప చివరి పాటలతో నిట నిన్ను తోరుకుంటే జన్మదిట్టేను కళ్ళే. తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగేవటే. పాలచంద్రం పూలే పూల చంద్రాలై నిన్ను అభిషేకించే పువ్వుల జాతరవే జమ్మి పండుగవే పాల పిట్టోలే మళ్ళీ ఆవే. పచ్చని పల్లె పచ్చ అప్పుల్లో లేకుంది వాకిల్లో వచ్చి అప్పులు
కాలనీలో లేడీస్ పేర్చుకున్న బతుకమ్మలన్నింటినీ సెంటర్లో పెట్టుకొని వాటి చుట్టూ మంచిగా డ్యాన్స్ అయితే వేశాము. కొద్దిసేపు అలా డ్యాన్స్ వేసామో లేదో వరుణదేవుడు మా భక్తికి మెచ్చి వర్షం అయితే కురిపించాడు. చేసేదేమీ లేక ఆ వర్షం తగ్గుతుందేమో అని కొద్దిసేపు అక్క వాళ్ళ ఇంట్లో అయితే కూర్చున్నాము, కానీ వర్షం అయితే తగ్గలేదు. లేడీస్ అయితే ఇంకా బతుకమ్మల చుట్టూ నీళ్లు చల్లి కొబ్బరికాయ కొట్టేసి గౌరమ్మని అయితే తీసేసుకున్నారు. బతుకమ్మలని పట్టుకొని అందరం ఫొటోస్ అయితే దిగాము. వర్షం బాగా పడుతుంది కాబట్టి చెరువు దగ్గరికి వెళ్ళే ఛాన్స్ లేక మా జెంట్స్ అయితే ఒక ట్రక్ తెప్పించి బతుకమ్మలన్నింటినీ ట్రక్లో పేర్చేసి చెరువు దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళిపోయారు. మా కాలనీ వాళ్ళైతే ఫుడ్ ప్రిపేర్ చేయించారు. వెజ్ బిర్యానీ విత్ టమాటా చట్నీ చాలా బాగుండింది. అందరం చక్కగా తినేసి ఎవరింటికి వాళ్ళైతే వెళ్ళిపోయాము. మా కాలనీలో మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మని అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు మీ ఊరిలో బతుకమ్మని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.